రోడ్డు సేఫ్టీ సెస్ పై మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించాం. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వర్తిస్తుంది. 2 వీలర్స్ కు ₹2,000, కార్ల లాంటి వాటికి ₹5,000, హెవీ వెహికల్స్ కు ₹10,000 సెస్ విధిస్తామని తెలిపారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డిని జిల్లాకు చెందిన రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ శుక్రవారం హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు ఉన్నారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చికిత్స నిమిత్తం ₹1,10,000 ఎల్ఓసిని మంజూరు చేయించి హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల అందజేశారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడ ₹35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం సత్రంకు శంకుస్థాపన చేస్తారు. 10:30 నుంచి 11:30 మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయని జనసేన పార్టీ తెలిపింది. పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ప్రధాని మోదీకి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశంలో కమ్యూనిజం కనుమరుగవడానికి ఇలాంటి భాష కారణమనిపిస్తోంది. అసెంబ్లీలో అలాంటి భాషకు స్థానం లేదు. ప్రభుత్వం స్పీకర్ ఖండించకుండా మర్యాదని మర్చి వారు మిత్రపక్షాన్ని సమర్థించారన్నారు.